సెప్టెంబర్ 17 వచ్చిందంటే తెలంగాణలో ఒక లొల్లి స్టార్ట్ అవుతుంది. విద్రోహ దినమని ఒక పార్టీ, విమోచన దినమని మరో పార్టీ, ఐక్యతా దినమని ఇంకో పార్టీ నినాదాలు వినిపిస్తాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినమని అంటోంది. ఇంతకు ఈ రోజుని ఎలా చూడాలి? సెప్టెంబర్ 17 ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటే అప్పటి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో విలీనమైన రోజు. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ స్టేట్లోని ప్రజలు మాత్రం స్వాతంత్రం కోసం ఏడాదికి పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. 1948 సెప్టెంబర్ నెలలో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోను చేపట్టింది. దీంతో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోక తప్పలేదు. హైదరాబాద్ స్టేట్ను స్వతంత్రంగా ఉంచాలనుకున్న నిజాం నవాబు వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. చివరకు పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ స్టేట్ కూడా భారతదేశంలో భాగమైంది. ఆ తర్వాతే తెలంగాణ ప్రాంత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఇది సెప్టెంబర్ 17 వెనుక ఉన్న అసలు చరిత్ర. (1956) భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17ను పట్టించుకున్న వారే లేరు. హైదరాబాద్ స్టేట్లోని పలు ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిసిపోయాయి. దీంతో సెప్టెంబర్ 17ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రం ఈ రోజును అధికారికంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి ఏపీలో మాత్రం సెప్టెంబర్ 17ను పట్టించుకున్న నాథుడే లేడు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17 మరోసారి తెరపైకి వచ్చింది. కానీ ఇక్కడే అసలు రగడ మొదలైంది. సెప్టెంబర్ 17 విమోచన దినమంటూ బీజేపీ కొత్త రాగం అందుకుంది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ రక్షించబడిందని, నిజాం నిరంకుశత్వం నుంచి ప్రజలకు విమోచన కలిగిందని చెబుతోంది బీజేపీ. అందుకే ఈ రోజును విమోచన దినంగా పాటించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఈ చర్చకు తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను విమోచన దినంగా పాటిస్తేనే తాను అధికారికంగా పాల్గొంటానని తేల్చి చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినం పేరుతో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించారు. గతేడాది కూడా బీజేపీ ఇదే వైఖరి అనుసరించింది. సెప్టెంబర్ 17 మనకు 13 నెలల ఆలస్యంగా స్వాతంత్రం రావడం జరిగింది. ఈ యొక్క విముక్తి లభించడానికి, తెలంగాణకు విమోచన రావడానికి ప్రధానంగా తెలంగాణ ప్రజలు అద్భుతమైనటువంటి, విరోచితమైనటువంటి పోరాటం చేసి నాటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవతో ఇక్కడ నిజాం సైన్యము, అదేవిధంగా నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఇక్కడ హిందువుల మీద అనేక అత్యాచారాలు కొనసాగుతూ ఉంటే మరి సర్దార్ పటేల్ ఆ రోజు ముందుకొచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి భారత సైన్యాన్ని పంపించి నిజాం సైన్యాన్ని ఓడించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసినటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17ను తూతూ మంత్రంగానే జరిపింది. ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో కేసీఆర్ ప్రభుత్వం ఐక్యతా దినోత్సవం పేరుతో నిర్వహించింది. అసలు ఐక్యతా దినోత్సవం అంటే ఏమిటో రాజకీయ పార్టీలకు కానీ ప్రజలకు కానీ అర్థం కాలేదు. కేవలం బీజేపీ నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికే కేసీఆర్ అప్పట్లో సెప్టెంబర్ 17కు ఆ పేరు పెట్టారనే చర్చ కూడా జరిగింది. చివరకు సెప్టెంబర్ 17ను ఎలా నిర్వహించాలనే విషయంపై స్పష్టత ఇవ్వకుండానే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయింది. ఇక మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం పేరుతో కార్యక్రమం నిర్వహించింది. దీనిపై కూడా పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ అయితే ఇది ఏ విధంగా ప్రజాపాలన దినోత్సవం చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తమది ప్రజాపాలన అని చెప్పుకుంటోంది. చాలా కార్యక్రమాలకు ప్రజాపాలన అంటూ పేరు పెడుతోంది. ఇప్పుడు అదే వరుసలో సెప్టెంబర్ 17కు కూడా ప్రజాపాలన దినోత్సవం అంటూ ఫిక్స్ చేసింది. ప్రతి ఏడాది ఇదే పేరుతో జరుపుకోవాలని జీవో కూడా జారీ చేసింది. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో
అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవం అని, కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం. లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17న జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం. ఇక సిపిఐ మాత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని గుర్తు తెచ్చుకోకపోతే సెప్టెంబర్ 17కు ప్రత్యేకత లేదని అంటోంది. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాట ఫలితమే సెప్టెంబర్ 17గా చెప్తోంది. స్వతంత్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ఎస్ ఆనాడు జమ్మూ కాశ్మీర్ రాజ్యం దేశంలో విలీనం కావడాన్ని వ్యతిరేకించిందని గుర్తు చేస్తోంది సిపిఐ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన బీజేపీ మాత్రం కశ్మీర్ తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తోంది. ఇప్పటి తరానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కశ్మీర్ ఎలా ఇండియాలో భాగమైందనే చరిత్రను తెలియకుండా బీజేపీ చేస్తోందని విమర్శిస్తోంది సిపిఐ. సెప్టెంబర్ 17 నాడు జరిగినటువంటిది తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిందని చెప్పి మా పార్టీ భావిస్తూ ఉంది. అంటే విద్రోహం ఎందుకు అనేటటువంటిదంటే ఆనాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీలు, దురంతాలు, అన్యాయాలు, అక్రమాలు, వెట్టి చాకిరి, ఈ భూముల కబ్జా వాటి మీద ప్రజలందరూ కూడా భూస్వాములకు వ్యతిరేకంగా తిరగబడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆ తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించింది. ఆ క్రమంలోనే దాదాపు తెలంగాణలో ప్రజలు 3000 గ్రామాల్లో గ్రామరాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎర్ర జెండాలు ఎగిరేశారు. 10 లక్షల ఎకరాల భూములు పంచుకున్నారు. దొరల భూస్వాముల్ని తరిమి కొట్టారు. ప్రజల పరిపాలన వస్తూ ఉంది. అటు పక్కన చైనాలో కమ్యూనిస్టు పరిపాలన వస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా కమ్యూనిస్టు పరిపాలన వస్తే ఇటు ప్రపంచంలో రష్యాలో కమ్యూనిస్టు పరిపాలన వచ్చి మొత్తం కూడా ప్రపంచంలో 6వ వంతు ప్రాంతంలో కమ్యూనిస్టు పరిపాలన వచ్చింది. భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పరిపాలన వస్తుందేమో అనేటటువంటి భయంతో ఇక్కడ ఉన్నటువంటి దోపిడీదారులంతా కుమ్మక్కయ్యి అక్కడ ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ, పటేల్ నాయకత్వంలో ఈ కమ్యూనిస్టులను అణచడం కోసం ఈ యొక్క సైనిక చర్య జరిపారు తప్ప ఇక్కడ తెలంగాణకి ఏదో విముక్తి చేద్దామనేటటువంటి దాని ఉద్దేశం కాదనేటటువంటిది స్పష్టం. అందుకనే సిపిఐఎంఎల్ మాసలైన పార్టీగా మేము ఈ తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగింది కాబట్టి అది విద్రోహ దినమే తప్ప ముమ్మాటికి అది తెలంగాణకు సంబంధించిన ఏమీ మేలు చేయలేదని చెప్పేసి అనేటటువంటిది మేము భావిస్తాం. ఏదేమైనా ప్రతి రాజకీయ పార్టీ తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం సెప్టెంబర్ 17ను వాడుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. విలీనమైన, విమోచనమైన, మరో పేరైనా సరే హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసిన విషయంలో చరిత్రను వక్రీకరించొద్దని అంటున్నాయి మేధావి వర్గాలు. ప్రభుత్వం మారినప్పుడల్లా సెప్టెంబర్ 17 విషయంలో కొత్త జీవోలు విడుదల చేయడం, కొత్త పేర్లు పెట్టడం కూడా సరైన పద్ధతి కాదంటున్నారు. మరి సెప్టెంబర్ 17 వివాదానికి ఎప్పుడు చెక్ పడుతుందో వేచి చూడాలి.